ప్రాజెక్టులపై రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరించి ప్రజలు చైతన్యవంతం చేసి రైతాంగాన్ని అన్ని విధాలుగా మేము అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా ఆదుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనంతపురం జిల్లాలో అనంత వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జరిగినటువంటి సమావేశానికి పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులంతా రావడం జరిగింది. గతంలో మనం ఒకసారి చూస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేది ఒకసారి పరిశీలిస్తే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అని చెప్పి ఆ రోజు మాట్లాడినటువంటి సందర్భం మనం చూసాం. ఆ రోజు ఎలక్షన్ ప్రచారంలో రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని పండుగలా చేసి చూపిస్తానని చెప్పాడు. దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాయలసీమలో కచ్చలు కార్పణ్యాలు కొట్టుమిట్టాడుతున్నటువంటి సందర్భంలో మనిషిని నరుక్కొని చంపుకుంటున్నటువంటి సందర్భంలో దీనికి పరిష్కార మార్గం నీళ్ళు ఇస్తేనే ఇది పరిష్కార మార్గం అవుతుంది అనేది ఒక ఆలోచన చేసి వినూత్నంగా జలయజ్ఞం పేరుతో ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చి ప్రతి చెరువును నీళ్లు నింపి ప్రాజెక్టులు నిర్మించి రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయాన్ని పండుగ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాని కొనసాగింపుగా కార్యక్రమాలు ఇంకా పెంచాలనే ఉద్దేశంతో ఆయన చేసినటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా రాష్ట్రానికి ప్రభుత్వానికి వచ్చినటువంటి సంపదను ప్రతి ఒక్క బీద ప్రజల కుటుంబాలకు అందించినటువంటి పరిస్థితిని చూసాం. ఆ విధంగా రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల మీద చిత్తశుద్ధితో పనిచేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరీ అధికారంలోకి వచ్చి రైతుల పాలిట బీద ప్రజల పాలిట శాపమైనారనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకోసం మేము అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందనే విధంగా మేము పనిచేస్తున్నాం. అందుకోసం ఈరోజు ఖచ్చితంగా రాయలసీమ లిఫ్ట్ను కొనసాగించాలి అనే ఉద్దేశంతో మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓట్లతో గెలిచినటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి మాటలకు ప్రలోభితమై అక్కడ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్లు వేసినటువంటి ప్రజలు రైతులకే శాపమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారో అంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పక తప్పని పరిస్థితి. రైతాంగం చరిత్రలో ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నీచమైన ముఖ్యమంత్రిగా రైతుల పాలన శాపమైనటువంటి ముఖ్యమంత్రి, మనం ఓట్లు వేసినటువంటి ముఖ్యమంత్రే మన పాలన శాపం అవుతానంటే మనం ఎవరికి చెప్పుకోవాలనేది సందర్భంగా మరొకసారి అందుకోసం మనం ఇక్కడైనా కూడా మేలుకొని చైతన్యవంతమై జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటేనే మనకు అన్ని రకాలుగా ఉపయోగం జరుగుతుంది. ఈ రాయలసీమ లిఫ్ట్ కొనసాగాలన్నా ఆంధ్రనివా నీళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ మనకు రావాలన్నా కూడా రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి నీళ్లతో భూగర్భ జలాలు పెంచుకుని ఉన్న పంటలు పండించుకుంటున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి కేవలం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు కుప్పానికి ముఖ్యమంత్రి అనే విధంగా కుప్పానికి నీళ్లు తీసుకుపోయే కార్యక్రమంలో 2,500 కోట్ల రూపాయలు పెట్టి లైనింగ్ చేసి నీళ్లు భూమిలోకి ఇంకిపోకుండా రైతుల పాలిట అనంతపురం జిల్లా రైతుల పాలిట శాపమైనాడు అంటే ఒక్కసారి ఈ అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసినటువంటి వాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచన చేసి మన భవిష్యత్తు, మన ప్రాంత భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది అనేది మనం ఒక తెలుసుకొని రాబోయే రోజుల్లో ఆ విధంగా పనిచేయాలని చెప్పి కోరుతున్నా. అందుకోసం మేమందరము కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుంది, బీద ప్రజలకు అండగా ఉంటుంది. అన్యాయాన్ని ఎదిరించే కార్యక్రమంలో అవసరమైతే మా మీద కేసులు పెట్టి జైలుకు పంపించినా కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకోసం మనం అందరము కూడా సమిష్టిగా ముందుకెళ్ళి ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటేనే మన బతుకులు బాగుపడతాయని సందర్భంగా తెలియజేస్తున్నా.